అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'మొదటి అడుగు'. రచన సలీం గారు. మరి కథలోకి వెళ్దామా? అమ్మతో మాట్లాడుతున్నాను అన్న మాటే గాని మనసంతా అలజడిగా ఉంది. గుండెల్లో ఏదో తెలియని గుబులు. అదేమి తింటే ఒక్క ఇడ్లీనా మరీను? ఇంకొకటి తినవే? అమ్మ నా ప్లేట్లో ఇడ్లీ వేయబోతుంటే వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అంటూ లేచాను. ఏం పిల్లవ్, ఎంత బలహీనంగా ఉన్నావో తెలుసా నీకు? అమ్మ ఏదో గొణుక్కుంటోంది. అవును, బలహీనంగా ఉన్నానని నాకు తెలుస్తోంది. బలం పుంజుకోవాలి, చాలా బలం కావాలి. దేన్నైనా ఎదిరించగల బలం, ఏం జరిగినా తట్టుకోగల బలం. శరీరమే కాదు, మనసు దృఢంగా తయారు కావాలి. రాయిలానా ఉక్కులానా ఒక్కసారిగా దిగులు. ఇనుప గోళ్లతో కసిగా రక్కుతూ, పూరేకులా మృదువుగా, లేత తమలపాకులా సున్నితంగా, లతలా నాజుగ్గా ఉండాల్సిన శరీరాన్ని బరిలోకి దిగబోతున్న మల్లయోధురాలి శరీరంలా మలుచుకోవాల్సి రావటం ఎంతటి దురదృష్టం. ఇక ఆడదాని మనస్సు సంగతి వేరే చెప్పాలా? ఎప్పుడో చలనం లేని రాయిలా మారిపోలేదు. పుట్టినప్పటి నుంచి పడిన కష్టాలు, అవమానాలు, మాటలతో చూపులతో రోజూ జరిగే మానభంగాలు, ఇంకా రాయిగా మారటానికి ఏం మిగిలిందని? పాలైనా తాగిపోవే, అమ్మ వెనక నుంచి అరుస్తోంది. బస్సు టైం ఏందమ్మా? వేగంగా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టాను. కాళ్లల్లో సన్నటి వణుకు. యుద్ధ మైదానంలోకి అడుగు పెడుతున్న సైనికురాల్లాగా భయం, ప్రాణభయం, మానభయం, శిరస్త్రాణం, అస్త్రశస్త్రాలు లేకుండా యుద్ధానికి వెళ్తున్నట్టు. రక్షణ కవచాలు ఇవి. కాలేజీకి వెళ్ళటం మానేసి కరాటే కుంగ్ఫూ నేర్చుకోవాలేమో. మెల్లగా నడుస్తున్నాను. స్కూటర్ మీద పక్క నుంచి వెళ్తూ అసహ్యమైన పదమేదో బురదలా జల్లి వెళ్ళాడు ఒకడు. బురద, కంపు నా ఒంటికి అంటుకుని దుర్గంధం. కళ్ళు రోడ్డు వైపుకు చూస్తున్నా నా భయం మాత్రం అన్ని వైపులకు చూసుకుంటోంది. ఎదురుగా వస్తున్న కుర్రాడు చూపులతో రమిస్తున్నాడు. చొంగ కార్చుకుంటూ ఎక్కడెక్కడో పురుగులా తొలిచేస్తూ లోపలికి, బట్టల లోపలికి, చర్మం లోపలికి, ఎముకల లోపలికి ఎంత బిదిలించుకున్నా వదిలిపోని అసహ్యమైన పురుగులాగా. బస్ స్టాప్లో ఎప్పుడూ కాపు కాచే కుర్రాళ్ళు. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళల్లో మెరుపులు. ఆకలిగొన్న జంతువు నోట్లోకి నడిచొస్తున్న ఆహారంలాగా. బిక్కుమంటూ నేను తలంచుకుని బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. తలంచుకుని ఇంతేనా ఆడదాని బతుకు? తలంచుకుని అవహేళనలను సహించి, తలంచుకుని అసభ్యమైన మాటల్ని, అసహ్యకరమైన చేష్టలను భరించి, తలంచుకుని తాళి కట్టించుకుని, తలంచుకుని వాడి ఆగడాల్ని తట్టుకుని, తలెత్తి చూస్తే శివాని వస్తూ కనిపించింది. నా క్లాస్మేట్, మా పక్క వీధిలో ఉండే అమ్మాయి. కొద్దిగా ధైర్యం వచ్చింది. తోడొకరున్నారన్న ధైర్యం. వెంటనే దిగులుతో కూడిన నవ్వు కూడా వచ్చింది. దేనికి తోడు? వీళ్ళని ఎదిరించడానికా? కాదు, కలిసి రకరకాల వికృత చేష్టల్ని భరించడానికి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగితే ఒకరినొకరు ఓదార్చుకోవటానికి. శివాని నా పక్కకొచ్చి నిలబడింది. దాన్ని మొహం విషాద మేఘం కమ్ముకున్న నల్లటి ఆకాశంలా ఉంది. కళ్ళు కురవటానికి సిద్ధంగా ఉన్నాయి. పెను తుఫాన్ ఏదో రాబోతున్నట్టుగా. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? దాని చేయి పట్టుకుని ఆప్యాయంగా నొక్కుతూ అడిగాను. దాని కళ్ళల్లో నీళ్లు కర్చీఫ్తో తుడుచుకుంటూ ఏం లేదు అంది. నా కళ్ళకు నిలువుగా సాగిన పెద్ద కన్నీటి బిందువులా కనిపిస్తోంది శివాని. ఈ మధ్య ఏ ఆడపిల్లను చూసినా కదులుతున్న కన్నీటి కెరటం గుర్తొస్తోంది. దాని భుజం మీద లాలనగా చేయి వేసి, ఏం జరిగిందో చెప్పవే, నీలో నువ్వే కుమిలిపోతే నాకెలా తెలుస్తుంది అంటున్నప్పుడు ఒకడు నేరుగా మా ఇద్దరి మధ్యలోంచి నా చేతిని నెట్టుకుంటూ ఎక్స్క్యూజ్ మీ అంటూ వెనక నిలబడున్న కుర్రాళ్ళ వైపుకి వెళ్ళాడు. పెద్దగా నవ్వులు మా వెనక బాంబు పేలినట్టు. మాటలతోనే కాదు, నవ్వులతో కూడా రమించటం రాక్షస ఆనందం. మగాళ్ళంతా మినహాయింపులు లేకుండా శాడిస్ట్లే అని అనిపిస్తోంది. ఇంతకుముందు గడప దాటి వీధిలోకి రావాలంటే బెదురుగా ఉండేది. వయసు వచ్చినప్పటి నుంచి ఇంతే, మార్పు లేదు. కర్మ. ఇప్పుడు భయం వేస్తోంది. చెట్లు చేమలు లేని కాంక్రీట్ అడవిలో పులులు సింహాల కన్నా మరింత క్రూరమైన మగాళ్ల మధ్యకు విసిరేయబడినట్టు. దేశ రాజధానిలో సామూహిక అత్యాచారం జరిగినప్పటి నుంచి పేపర్లు మరీ పనిగట్టుకుని అటువంటి వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. రోజు కొన్ని వందల సంఘటనలు. కదులుతున్న బస్సుల్లో, కదులుతున్న కార్లలో, రైలు బోగీల్లో, ఇళ్లల్లో, గుడిసెల్లో, స్కూలు బాత్రూంలలో,
ఆడపిల్ల అయితే చాలు, వయసుతో నిమిత్తం లేదిప్పుడు. 4 ఏళ్ల నర్సరీ పిల్ల పాలిట స్కూల్ బస్సు కండక్టరే కీచకుడు. కాపాడటానికి భీముళ్లే లేరు. 2 ఏళ్ల పసి మొగ్గను చిదిమేసిన పక్కింటి కామందుడు. వాడి కళ్ళు పీకేసే రక్షకుడు ఎవరూ లేరు. ఇందాక కుర్రాడు ఎక్స్క్యూజ్ మీ అని ధ్వనించేలా మా ఇద్దరి శరీరాల మధ్యకొచ్చి స్క్వీజ్ మీ అన్నాడు. మా ఇద్దరిలో లావాలా పొంగుకొస్తున్న కోపం, ఏమీ చేయలేని నిస్సహాయత. ఇంపార్టెంట్ రేజ్. ఈ పదం మగవాళ్ళకే వాడతారా? ఆడవాళ్ళ విషయంలో కూడా ఇంపార్టెంట్ రేజేనా? మగాళ్ళంతా ఇంపార్టెంట్ అయిపోతే తప్ప ఆడవాళ్ళకి రక్షణ లభించదేమో. వాడు స్క్వీజ్ చేయమని కదా అన్నాడు. అది చెయ్యాలనే ఉంది. చిన్నప్పుడు బాదంకాయని కోసి దాన్ని పగలగొట్టడానికి ఒక రాతి పలక మీద పెట్టి మరో రాయితో చితక కొట్టేవాళ్ళం. అలా వాడి ఆయువు పట్టుని 2 రాళ్ల మధ్య పెట్టి, అయ్యో హింసాత్మకమైన ఆలోచనలు వస్తున్నాయే. హింసతోనే కదా ఎదుర్కోవాలి. బస్సు వచ్చింది. ఎక్కుతున్నప్పుడు ఎవరిదో చేయి నా వెనక భాగాన్ని తడిమినట్టు వెనక్కి తిరిగి నిప్పులు కక్కేలా చూశాను. వాడు వెకిలిగా నవ్వుతున్నాడు. గుండెల మీద ఎవరో యాసిడ్ కుమ్మరించినట్టు బగ్గున మండుతూ వాడి చేతిని యాసిడ్లో ముంచిత తప్ప ఆ బాధ ఏమిటో వాడికి అర్థం కాదు. బస్సు క్రిక్కిరిసి ఉంది. నా వెనక ఎవడిదో వేడి శ్వాస, పాము బుసలాగా. మగాళ్ళంతా 2 కాళ్ల మీద నడుస్తున్న నాగుపాముల్లా కాటేయటానికి, విషపు కూరలు గుచ్చటానికి ఊవిళ్ళూరుతున్నట్టుగా. కాలేజీ ప్రాంగణం, దేవాలయాల్లా విద్యాలయాలు కూడా పవిత్ర స్థలాలు కదా. కానీ ఇదేమిటి? పాకుతూ ఎన్ని పాములో, రకరకాల పాములు లుకలుకలాడుతూ తిరుగుతున్న పురుగుల్లాగా. మగ పురుగులు. దేవాలయాలు వీటికి నిషిద్ధం కాదిప్పుడు. మొన్నెక్కడో చదివాను, పూజారి కాటేసే అట్ట భక్తురాల్ని. పాపభీతి లేకుండా. దేవుడు ఏం చేస్తున్నాడో. దేవుడు మగాడేగా. క్లాసు మొదలవటానికి ఇంకా 15 గంట టైం ఉంది. చింత చెట్టు కింద నిలబడ్డాం. ఇప్పుడు చెప్పు, నీ మనశ్శాంతిని తినేస్తున్న చెదపురుగేమిటో అన్నాను. మీ అన్న శివాని ఏడుస్తోంది. శివాని. అది పరాశక్తి పేరు పెట్టుకుని మగాళ్ళంతా రక్తాసురులే. ఒక్కో రక్తం బొట్టు నుంచి ఒక రక్తాసురుడు పుట్టుకొచ్చినట్టు ఒక్కొక్క వీర్యకణం నుంచి ఒక మగాసురుడు. మా అన్న మగాడేగా. శివానీని చాలా రోజులుగా సతాయిస్తున్న విషయం నాకు తెలుసు. మళ్ళా ఏం చేశాడు? నిన్న నా చేతిలో ఉత్తరం పెట్టి వెళ్ళాడు. అది చదివాక భయం వేస్తోంది. నేను తనదాన్నట, తనకు దక్కకపోతే వేరెవరికి దక్కనివ్వడంట. వారం రోజులు గడువిస్తున్నట్ట. అప్పటి లోపల తనను ప్రేమిస్తున్నట్టు చెప్పకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాట. నాకు నిజంగా భయం వేస్తోంది. ఏది ఆ ఉత్తరం? నన్ను చూడని. ఆ కాగితాన్ని నా చేతిలో పెడుతున్నప్పుడు శివాని చేయి వణకడం స్పష్టంగా తెలుస్తోంది. ఇది నా చివరి లవ్ లెటర్ అంటూ ప్రారంభమైన ఉత్తరం. దాన్ని లవ్ లెటర్ అంటారా? ప్రేమంటే మృదుత్వమని, లాలిత్యమని, దైవత్వమని పశువులకి ఎప్పటికైనా అర్థమవుతుందా? దాని నిండా బూతులు, దాని నిండా బెదిరింపులు. బ్లాక్మెయిలర్ రాసిన ఉత్తరంలాగా. ప్రేమ బెదిరిస్తే దొరికేదా? భయపట్టి లొంగ తీసుకుంటే ప్రేమ అవుతుందా? మగాళ్ళంతా బ్లాక్మెయిలర్ లాగే కనిపిస్తున్నారు. ఉత్తరాన్ని నా బ్యాగ్లో పెట్టుకున్నాను. దీన్ని అమ్మకు చూపిస్తాను. అప్పటికీ ఫలితం లేకపోతే మీ నాన్నకు చూపించు. శివాని బేలగా చూసింది. వద్దే. ఆ తర్వాత కక్ష పెట్టుకుని ఏమైనా చేస్తే. బలహీనత. నాకు తెలుసు, మేం బలహీనులం. శక్తిని పుంజుకోవాలి. దేన్నైనా ఎదిరించే శక్తి స్వరూపిణులం కదా. శక్తి లేని శక్తి స్వరూపిణులం. అసాంఘిక శక్తులు పెచ్చుమేరటానికి కారణం ఇదే. మా బలహీనతలు, మా భయాలు. ఇప్పుడు శిక్ష పడినా జైలు నుంచి విడుదలయ్యొచ్చాక ఏదైనా చేస్తాడేమో అన్న బెదురు. వాడొక్కడే ఉంటాడు. కొన్ని వేల మంది వాడి దౌర్జన్యాలకి తలొంచుతారు. కత్తితో పొడుస్తాడన్న భయం, రివాల్వర్తో కాలుస్తాడన్న భయం. ఎంతమందిని పొడవగలడు? ఎంతమందిని కాల్చి చంపగలడు? అందరూ మూకుమ్ముడుగా తిరగబడితే ఏమైపోతాడు? పచ్చడైపోడు. పచ్చడిగా కాళ్ళ కిందేసి తొక్కేయచ్చుగా. కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? దుర్మార్గుల ఆట కట్టించడానికి మొదటి అడుగు వేసేది ఎవరు? సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళాక అమ్మకు నాకు పెద్ద గొడవైంది. వాడు నీకంటే పెద్దవాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో. ఏది మంచి ఏది చెడో వాడికి బాగా తెలుసు. నువ్వు అనవసరంగా వాడి విషయాల్లో తలదోర్చుకో. నీ పనేదో నువ్వు చేసుకో అంది అమ్మ. వాడు చేస్తున్న పనిని మంచి అంటావా? వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడమ్మా అన్నయ్య. వాడిని అన్నయ్య అని పిలవడానికి నాకే సిగ్గేస్తోంది. ఈ ఉత్తరం పూర్తిగా చదివావా? యాసిడ్ పోస్తాడటమ్మా నీ కొడుకు. తన ప్రేమను ఒప్పుకోకపోతే చంపుతానని కూడా అంటాడమ్మా. వాడు అలాంటి పని చేస్తాడంటే నేను నమ్మను. సరదాగా అని ఉంటాడు. వాళ్ళ సరదాలేవో వాళ్ళకుంటాయి, నీకెందుకు మధ్యలో అంది తల్లి. అది సరదానా? రాక్షసత్వం, పైశాచికత్వం. వాడు మరొక మనోహర్లా మారకముందే కళ్ళు తెరవటం మంచిది. మధ్యలో నాకెందుకంటావా? వాడు ఏడిపిస్తున్నది నా స్నేహితురాలని. వాడు యాసిడ్ పోస్తానని బెదిరించింది నాబోటి అమ్మాయిని.
నేను నీకెలాగో అది వాళ్ళ అమ్మా నాన్నలకి అంతే కదమ్మా. నా వెంట పడి ఏ కుర్రాడైనా వేధిస్తుంటే నీకు బాగుంటుందా చెప్పు? నీ పిచ్చి లాజిక్ మానవే. ఆ పిల్ల వీడినేమని రెచ్చగొట్టిందో మగపిల్లలు ఊరికే వెంటబడతారా ఏమిటి? మరి నీ వెంట ఎందుకు ఎవరో పట్టల్లా? దాని డ్రెస్సులు చూసావుగా, ఎంత ప్రవోకింగ్గా, ఎంత రివీలింగ్గా ఉంటాయో. దాని నుంచి ఏ రకమైన ప్రోత్సాహం లేకుండా మీ అన్న వెంటపడి ఉంటాడంటే నేను నమ్మను. అసలే పిచ్చి సన్నాసి వాడిని అమాయకుడు చేసి మొదట ఆ పిల్లే ఆడుకుని ఉంటుంది. అమ్మేనా ఇలా మాట్లాడుతోంది? మరో ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడటానికి అమ్మకి మనసు ఎలా ఒప్పింది? అందరూ అమ్మలు ఇంతేనా? కొడుకులు ఏం చేసినా వెనకేసుకొస్తారా? వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న అమాయకులేనన్న భ్రమలో ఉంటారా? దీన్ని తల్లి ప్రేమ అంటారా? ప్రేమ మనుషుల్ని ఉన్నతత్వం వైపు నడిపించాలి కదా. ప్రేమ మనుషుల్ని మహోన్నతులుగా మార్చాలి కదా. ఇది గుడ్డి ప్రేమ, ధృతరాష్ట్ర ప్రేమ. నా వెంట ఎవరూ పడలేదనుకుంటుందా పిచ్చి అమ్మ? వేధింపులకు గురి కాని ఆడపిల్లలు ఉంటారా ఈ రోజుల్లో? గుండెల నిండా దాచుకున్న ఎన్నెన్ని గాయాలు, మానిపోని గాయాలు, రక్తం ఒడుతూ మనసుల నిండా ఎన్నెన్ని అగ్నిపర్వతాలు రక్తనాళాల్లోకి నిరంతరం లావాని ఎగజిమ్ముతూ. అమ్మా, నువ్వు కాలేజీ చదువులు చదివావు, ఉద్యోగస్తురాలివి, ఇలా మాట్లాడటం భావ్యంగా ఉందా? ఎవరైతే బాధితులో వాళ్ళదే బాధ్యత అంటాం న్యాయంగా ఉందా? నీ ఆఫీసులో ఎవరైనా నీతో అసభ్యంగా ప్రవర్తిస్తే అది నీ తప్పవుతుందా? మొమ్మాటికి రెండు చేతులు గలవందే చప్పట్లు కావు. వాడి కాలేజీలో అంతమంది అమ్మాయిలు ఉండగా ఈ శివాని వెంట ఎందుకు పడ్డాడో చెప్పు మరి. శివాని కంటే అందగత్తెలు లేరా? మనం సాంప్రదాయంగా హుందాగా ప్రవర్తిస్తే మన జోలికి ఎవరూ రారు. ఏమిటి సాంప్రదాయం అంటే? మీ అమ్మమ్మలు వేసుకున్న బట్టలు లాంటివి వేసుకోవటమా? తనకిష్టమైన డ్రెస్సులు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా ఆడపిల్లకి? ఫ్యాషన్స్ని కాదంటే హుందాగా ఉన్నట్ట? అందంగా అలంకరించుకోవటం కూడా పాపమా? ఆడపిల్లకు మనసు ఉంటుందని, ఇష్టాలు ఉంటాయని ఒప్పుకోరా? సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటే చూడలేరా మీరు? నాకు తెలియకుండానే ఆక్రోశంతో పెద్దగా అరిచాను. ఇక జాలే, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అమ్మ కూడా కోపంగా అరిచింది. నోరు మూసుకోవాలి. తరతరాల నుంచి నోరు మూసుకునే కదా ఉన్నాం. ఈ మధ్యనేగా మాకేం కావాలో స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. నోరు నొక్కేస్తున్నారే. ఆడపిల్లలు నోరు తెరిచినా సాంప్రదాయ భంగం అంటున్నారే. నా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను. ఏడుపు వస్తోంది. చేతగాని తనలోంచి ఉబికి వచ్చే దుఃఖం, జ్ఞాపకాలు, చిన్నప్పటి నుంచి కట్టిన బలమైన కాంక్రీట్ గోడలాగా నాకు అన్నకి మధ్య. వాడు మగపిల్లాడే, తిరక్కపోతేనే చెడిపోతాడు. వాడితో నీకు పోటీ ఏమిటి? రేపు మరో ఇంటికి వెళ్ళాల్సిన దానివి. అనుకోగా ఉండటం నేర్చుకో. వాడిని ఎదిరిస్తావేమిటి నువ్వు? వాడు చెప్పింది విను. మగపిల్లాడు వాడు. ఇలా చెప్పి నరాల్లోకి మెల్లమెల్లగా ఎక్కించిన బానిసత్వపు భావజాలం, మెదడు పొరల్లోకి ఒక్కటొక్కటిగా చొప్పించిన మగ ఆధిపత్యపు మంత్రజాలం. వాడు కాలేజీ చదువులకు వచ్చాక ఆడపిల్లల్లా జుట్టు పెంచుకుని రబ్బర్ బ్యాండ్తో ముడేసి తిరిగినప్పుడు నా కొడుకు స్టైల్ చూడు అంటూ అమ్మ మురిసిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో వాడు కుడి చెవికి పోగు వేలాడేసుకుని స్కూటర్ మీద చక్కర్లు కొడుతుంటే నా కొడుకు అచ్చం సినిమా హీరోలా ఉన్నాడని సంబరపడిపోయింది. అన్నయ్య అమ్మాయిల వెంటపడి వేధిస్తున్నాడని మొదటిసారి చెప్పినప్పుడు వాడిని మందలించకపోగా నా కొడుకు మగాడయ్యాడు అని మురిసిపోయింది. నాకు మాత్రం ఎన్ని లక్ష్మణ రేఖలో. కష్టాలెప్పుడు సీతలకే. నాన్న ఉంటే ఈ విషయం విని ఎలా స్పందించేవాడో, అన్నయ్యని మందలించేవాడో ఏమో. మరునాడు శివానీతో జరిగిన విషయం చెప్పి ఇక ఉపేక్షించి లాభం లేదు. మీ నాన్నతో చెప్పు, వీడికి అప్పుడు కానీ బుద్ధి రాదన్నాను. లాభం లేదే, నిన్న చెప్పాను. మా అన్న నీకు రాసిన ఉత్తరం గురించి చెప్పావా? చెప్పాను, కొద్దిగా మార్చి. నీకు మరో కుర్రాడు అలా ఉత్తరం రాసినట్టు చెప్పాను. నువ్వు మీ అన్నతో చెప్పాలనుకుంటున్నావని చెప్పాను. నువ్వేమంటావు నాన్న? తనకు నాన్న లేడిగా, తనే నీ సలహా అడగమని చెప్పింది అన్నాను. ఏమన్నాడు? వద్దన్నాడు. 10 మందికి తెలిస్తే అల్లరవుతుందన్నాడు. ఆడపిల్ల కదా, రేపు పెళ్లి కావడం కష్టం అవుతుందన్నాడు. వాడి పాపన వాడే పోతాడు, గమ్మునుండమని అన్నాడు. మరీ ఇబ్బందిగా ఉంటే చదువు మానేసి ఇంట్లో ఉండడం శ్రేయస్కరమని చెప్పాడు. నాకు చదువుకోవాలనుందే. నాన్నకి విషయం తెలిస్తే నా చదువు ఆగిపోతుంది అని శివాని ఏడుస్తోంది. అందుకే మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. మాట్లాడితే పెళ్ళి అంటారు. పెళ్ళే జీవిత పరమార్థమైనట్టు. ఏ మనుషులో మారరు. 100 ఏళ్ల క్రితం ఎలా ఆలోచించేవారో ఇప్పుడు అలాగే ఆలోచిస్తూ బూజు పట్టిన మెదళ్ళు. ఏ పెళ్ళి లేకుండా ఆడది బతకలేదా? పెళ్ళి వాడికి ఎంత అవసరం, మనకంతేగా అవసరం. అసలు వాళ్ళకే ఎక్కువ అవసరం. వంశాంకురాలను మోయాల్సింది మనమే కదా. సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో వీళ్ళకి పట్టదా? పిల్లలు కావాలన్నా పెళ్లి లేకుండానే మూల కణాల ద్వారా పొందే సదుపాయం ఉంది ఇప్పుడు. అయినా మగాడికి లొంగి ఉండమనే శాసిస్తారు. అంతా మన కర్మ. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే మనం చేసుకున్న పాపం. అంత ఆవేశపడికే నాకు భయం వేస్తుంది అంది శివాని. ఉమెన్, దై నేమ్ ఈజ్ ఫియర్.
ఇక దేశ రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రి ట్యాంకు బండి మీద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని స్త్రీ విమోచన సమితి వాళ్ళు నిర్ణయించారు. రాత్రి 8 నుంచి 10 వరకు మా కాలేజీ నుంచి అమ్మాయిలందరూ పాల్గొనాలని ప్రిన్సిపల్ మేడం సర్క్యులర్ పంపించారు. కాలేజీ వదిలాక బస్ స్టాప్ వైపుకు నడుస్తున్నప్పుడు శివాని అడిగింది, నువ్వు వస్తున్నావుగా, 7:30 కల్లా మా ఇంటికి వచ్చి ఇద్దరం కలిసి వెళ్దాం. వస్తాను, కానీ ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోను. అదేంటే, సంఘటిత శక్తిగా ఏర్పడి ముక్త కంఠంతో నిరసన తెలపడం వల్ల ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి తెలుసా? అలా జరుగుతుందనుకోవటం అత్యాశ. 10 రోజులు సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అంతా చల్లబడిపోతుంది. అందరూ జరిగిన ఘోరాన్ని మర్చిపోతారు. మళ్ళా ఇటువంటి ఘోరం పునరావృతం అయినప్పుడు గాఢ నిద్రలోంచి మేల్కొన్నట్టు మేల్కొంటారు. గొంతులు పోయేలా కొన్ని రోజులు అరుస్తారు, మళ్ళా పడుకుంటారు, అంతే. అంటే నీ ఉద్దేశంలో ఏం జరిగినా జరిగేదేదో జరక్కమాందని వేదాంత ధోరణిలో సమాధాన పడాలా? లేదు, నా ఉద్దేశం ఈ నిరసన ప్రదర్శనల వల్ల లాభం లేదని, పొరపాట్లు దొరుకుతున్నది పునాదుల కట్టడంలో, వాటిని పట్టించుకోకుండా పైన జరిగే నిర్మాణంలో మార్పులు కోరుకుంటున్నాం మనం. ఈ సమస్యను పరిష్కరించాలంటే కూకటి వేళ్ల దగ్గర నుంచి ప్రక్షాళన మొదలెట్టాలి. బస్సు రావడంతో మా సంభాషణ ఆగిపోయింది, కానీ నా ఆలోచన అనంతంలా కొనసాగుతూనే ఉంది. ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ ఇంట్లో ఉంది, హడావిడి పడిపోతుంది. ఈరోజు గంట ముందుగానే పర్మిషన్ అడిగి వచ్చేసానే, తొందరగా వంట పని మొదలెట్టేస్తాను, నువ్వు సాయపడు. 7:00కల్లా అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేద్దాం. 7:30కి ట్యాంక్ బండి మీద జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనాలి. నువ్వు వస్తున్నావా? నేను వెళ్తున్నాను. నువ్వెందుకే, ఇంట్లోనే ఉండు, నన్ను అన్నయ్య బండి మీద తీసుకెళ్తా అన్నాడు. ప్రదర్శన అయిపోయే వరకు ఉండి మళ్ళా నన్ను ఇంటికి పిలుచుకొస్తాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. నేను వెళ్తున్నాను, నిన్ను రానివ్వను. నీలాంటి వాళ్ళు రావడం వల్ల అక్కడ వాతావరణం కలుషితం అయిపోతుంది. ఇటు మతుండే మాట్లాడుతున్నావా? ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తే అధికారం నాకు లేదా? నేను ఆడదాన్ని. అదేగా మా యువత చేసుకున్న దురదృష్టం. నీలాంటి తల్లుల వల్లే మగపిల్లలు పాడైపోతున్నారు. సరైన దిశానిర్దేశం లేక చెడుదారులు పడుతున్నారు. మొక్కలోనే వంచాల్సిన మనస్తత్వాలని మానులయ్యే వరకు పట్టించుకోకుండా వదిలేస్తున్న మీరే అసలైన దోషులు. మగపిల్లల్లో ఆధిక్య భావాల్ని నూరిపోస్తుంది నీలాంటి తల్లులే. తల్లి ప్రేమ ముసుగులో వాళ్ళ అమానుష ప్రవర్తనలో ఆజ్యం పోస్తోంది మీరే. కొవ్వొత్తుల ప్రదర్శన చేయాల్సింది ట్యాంకు బండి మీద కాదు, నీలాంటి తల్లుల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు జరగాలి, ధర్నాలు చేయాలి, మిమ్మల్ని ఘొరావులు చేయాలి. పిచ్చి పట్టిందా ఏమైనా? మానభంగాలు చేయమని మగపిల్లల్ని తల్లులు అందరూ ప్రోత్సహించినట్టు మాట్లాడుతున్నావేంటి? తల్లులు అందరూ కాదు, నీలాంటి తల్లులు. నోరు పోయి, నేనేమైనా నా కొడుకుతో రేపులు చేయమని చెప్తున్నానా? ఏ తల్లేనా అలా చెప్తుందా? కళ్ళ ముందు కొడుకులు ఘోరాలు చేస్తున్నా వాళ్ళని వెనకేసుకురావటం మరింత ఘోరం కాదా? నీ కొడుకు ఒక ఆడపిల్లని కిరాతకంగా ఏడిపిస్తున్నా తప్పు ఆ పిల్లదే అనే నీలాంటి తల్లులు ఉన్నంత కాలం ఆడపిల్లలకు రక్షణ కరువే. మగపిల్లాడు ఏం చేసినా తప్పు లేదని సమర్థించుకునే నీలాంటి తల్లుల వల్లే వాళ్ళ దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిన్నప్పటి నుంచి నీ కొడుక్కి ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో ఎప్పుడైనా నేర్పావా నువ్వు? ఆడపిల్లల విషయంలో ఎంత సభ్యతగా నడుచుకోవాలో ఎప్పుడైనా చెప్పావా? నువ్వు ఇప్పుడు కొవ్వొత్తుల ప్రదర్శనకు వచ్చి ఆడపిల్లల మాన ప్రాణాలను రక్షించడానికి వకాలు తప్పుచ్చుకున్నట్టుగా నినాదాలిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఏం చేస్తావే? మీడియాని పిలిపించి నీ కొడుకు నిజస్వరూపం ఏంటో బయట పెడతాను. అందులో నీ సహకారం ఎంత ఉందో వివరంగా చెప్తాను. నేను నిన్ను కన్న తల్లిని, శత్రువుని కాదు. నీ కొడుకు వెంటబడి వేధిస్తున్న అమ్మాయి గొడవ తల్లి కన్నబిడ్డే. కొడుకుల్ని ఎలా పెంచాలో తెలియని నీలాంటి తల్లులు, కొడుకులకి సంస్కారం నేర్పని నీలాంటి అమ్మలు ఆడపిల్లల పాలిట శత్రువులు. ఏం కూసావే? ఎంత పొగరే నీకు? అప్పుడే లోపలికి వచ్చిన అన్నయ్య కొట్టడానికి చేయి ఎత్తాడు. దింపరా చేయి. రుద్రకాళిలా హుంకరించాను. వాడు అడుగు వెనక్కేశాడు. నేను 2 అడుగులు ముందుకేసి వాడు ముందు నిలబడ్డాను. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ఘోరాలని చూస్తూ ఊరుకోవటమే నేను చేసిన తప్పు. ఇంకొక మాట మాట్లాడావా? అన్నయ్యవని కూడా చూడను. మా కాలేజీ ఆడపిల్లల్ని సంఘటితపరిచి నిన్ను బయటికి ఇడిచి తండిస్తాను. ఇంకా అవసరమైతే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వు శివానిని బెదిరిస్తూ రాసిన చండాల పత్రం నా దగ్గరే ఉందన్న విషయం మర్చిపోకు. వాడు చేయించి తర్వాత ఏం చేయాలో తెలియక ఏం చేయమంటావు అన్నట్టు అమ్మ వైపు చూశాడు. ఇప్పుడు అమ్మ వైపు చూస్తే ప్రయోజనం ఏముందిరా? మానవత్వం ఉన్న మనిషిగా నిన్ను తీర్చిదిద్దడానికి అవసరమైన జ్ఞానం నేర్పాల్సిన వయసులో నేర్పలేదు. ఆడపిల్లలను ఆట బొమ్మల్లాగా ఆత్మాభిమానం ఉన్న మనుషులుగా చూసే సంస్కారాన్ని అలవర్చాల్సినటువంటి బాధ్యతను విస్మరించిన అమ్మ ఇప్పుడు ఏం చెప్తుంది? ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు. తప్పటడుగు వేసావా చెప్పకూడే గతి, ఖబర్దార్ అంటూ ముఖద్వారం వైపు కదిలాను. తలుపు తీశాక వెనక్కి తిరిగి అమ్మ వైపు చూశాను. నిశ్చేష్టగా గది మధ్యలో నిలబడింది. అమ్మ,
మరోసారి చెప్తున్నా, నువ్వు రాకు, నీకు అర్హత లేదు. నీ కొడుకు తప్పు చేస్తే మందలించడం నేర్చుకో మొదట. మనిషిగా ఎలా మసులుకోవాలో నేర్పు. అప్పటిదాకా నీలాంటి వాళ్ళను రానివ్వం. బహిష్కరిస్తున్నావు అంటూ దడేలను తలుపు మూశాను. పిరికితనంలోంచి నిర్భయత్వం వైపుకి మొదటి అడుగు వేసిన అనుభూతి. మరిన్ని అడుగులు వేస్తూ మున్ముందుకి నడుస్తూ నేను. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 5 సెప్టెంబర్ 2013లో ప్రచురితమైంది. ఒక మంచి కథ నిజంగా. ఇంట్లో అమ్మని కూడా ఎదిరించగల ఆ కూతురు ఎంత గొప్పదన్నమాట నిజంగా. అలాగే ఆ అన్నను కూడా ఎలాగ బెదిరించిందో చూడండి. అది అలా ఉంటే ప్రతి ఇల్లు ఎక్కడ ఏ ఆడపిల్లకి ఎటువంటి సమస్యలు రావు. థ్యాంక్ యూ.